హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ అప్డేట్ ఏంటంటే ఇటీవల రాసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా వెబ్సైట్లో ఇంకా దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రిజల్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక వెబ్ నోట్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఈ వెబ్ నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ హియర్ to inform that the list of the candidate provisionally admitted for the verification of the certificate allotted for the oral interview test అనమాట అండి. ఓరల్ టెస్ట్ అనేటువంటిది వీరికి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ కండక్ట్ ఎప్పుడు నుంచి చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది 3rd మే నుంచి 9th మే వరకు కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వీరికి ఇంటర్వ్యూ అనేటువంటి షెడ్యూలింగ్ అనేటువంటిది 23rd జూన్ నుంచి 30th జూన్ వరకు వేయడం జరిగింది అనమాట అండి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక 17th జూన్ నుంచి వారికి ఇస్తున్నట్లుగా మనకి వెబ్ నోట్ అనేటువంటిది మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. రిజల్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎంతమందిని దీనికి తీసుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మొత్తం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 4 డిస్ట్రిక్ట్స్లో 13 వెన్యూస్ అనేటువంటిది వెన్యూస్లో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరవుతున్నారో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మొత్తం 182 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఒక పోస్ట్కి వచ్చి 2 సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రకంగా ఇచ్చినట్లుగా మనకి డిస్క్రిమినేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో ఓరల్ ఇంటర్వ్యూకి అంటే ఇంటర్వ్యూకి ఎవరైతే రావాల్సినటువంటిదో వారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటిది అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ ప్రూఫ్ అనేటువంటిది అదే రకంగా ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది మనం ఎప్పుడు అంటే అప్లై చేసుకున్నప్పుడు కాకుండా ఇంకా మనకి ఫర్దర్ క్వాలిఫికేషన్స్ వచ్చినా కానీ క్వాలిఫికేషన్స్ అనేటువంటి తీసుకురావాలి. స్టడీ సర్టిఫికేట్ అదే రకంగా రెసిడెంట్ సర్టిఫికేట్తో పాటుగానే లోకల్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ఇఫ్ ఇన్ కేసు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మైగ్రేట్ అయినట్లయితే కనుక వారు తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అదే రకంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ సర్టిఫికేట్స్ అదే రకంగా సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ క్రిమీ లేయర్ ఒకవేళ బీసీస్ అయినట్లయితే బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. బీసీ వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నా కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ రావాలి, అది 2013 రావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా వారికి సంబంధించిన 2021 సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది డిసబిలిటీ వారికి కావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో చూసుకోండి మొత్తం 182 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. వారికి క్యాండిడేట్ లిస్ట్ దీనికి సంబంధించినటువంటి ఫోటో అనేటువంటిది నేను మనకి మన వాట్సాప్ ఛానల్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది సెలెక్షన్ క్యాండిడేట్ లింక్ అనేటువంటిది నేను మీకు మన కమెంట్ సెక్షన్లో లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేటువంటిది కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు దాని నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అండి. సో ఈ రకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అనేటువంటిది మనకు రావడం జరిగింది అనమాట అండి. డైరెక్ట్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి కూడా వేయడం జరిగింది అనమాట అండి. స్పోర్ట్స్ కోటాలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 42 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. స్పోర్ట్స్ కోటా వారు ఈ సర్టిఫికేట్స్తో పాటుగా స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అనేటువంటిది కూడా వారు తీసుకురావాలన్నమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటిది వెబ్ నోట్ అదే రకంగా రిజల్ట్స్ ఎవరైతే 182 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక మన సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. మీరు కావాల్సినటువంటి వారు మన వాట్సాప్ గ్రూప్లో మీరు చూసుకోవచ్చు, అలాగనే మన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంటర్వ్యూకి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తూ ఈ వీడియో అనేటువంటిది ఎండ్ చేయడం జరిగింది అనమాట అండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.